వెల్కమ్ టు స్ఫూర్తి ఇన్ఫో తెలుగు. ఈరోజు పాలిసెట్ ప్రిపరేషన్లో భాగంగా కెమిస్ట్రీ లోపల ఉండేటటువంటి 91 క్వశ్చన్ నుంచి 120 క్వశ్చన్ వరకు మొత్తం డీటెయిల్డ్ ఆన్సర్స్ మరియు ఎక్స్ప్లెనేషన్ను పరిశీలిద్దాం. ఈ పాలిసెట్ ర్యాంక్ ఆధారంగానే IIIT బాసర్ లోపల మరియు అగ్రికల్చర్ లోపల డిప్లొమా కోర్సులు, ఫిషరీస్ మరియు ఎనిమల్ హస్బెండరీ కోర్సులను ఇస్తున్నటువంటి విషయం తెలిసిందే. కాబట్టి ఈసారి పాలిసెట్ ప్రిపరేషన్ అనేది చాలా ముఖ్యమైనది. మీరు ఎంత బాగా ప్రిపేర్ అయితే అంత మంచి ర్యాంక్ సాధించి మీరు కోరుకున్నటువంటి కోర్సులో చేరగలుగుతారు. ఎవరైతే మొట్టమొదటిసారి స్ఫూర్తి ఇన్ఫో తెలుగును చూస్తున్నారో వెంటనే స్ఫూర్తి ఇన్ఫో తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండేటటువంటి బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసేటట్లయితే మా నుంచి వచ్చేటటువంటి వీడియోలన్నీ మొట్టమొదట మీకే చేరుతాయి. థ్యాంక్ యూ. నెక్స్ట్ విషయంలోకి వచ్చేద్దాం. మొట్టమొదటి క్వశ్చన్ 91 క్వశ్చన్. 6.023 into 10 to the power of 22 molecules of N2 at STP standard temperature pressure will occupy a volume of అంటే స్థిర ఉష్ణోగ్రత పీడనాల వద్ద STP వద్ద 6.023 into 10 to the power of 22 N2 అణువులు ఆక్రమించే ఘనపరిమాణం ఎంత అంటున్నాడు. ఇక్కడ 6.023 into 10 to the power of 22 ఇచ్చిండు. మామూలుగా అవగాడ్రో సంఖ్య అంటే ఎంత అంటాం? 6.023 into 10 to the power of 23, కానీ ఇక్కడ 22 ఇచ్చిండు. ఇక్కడ అవగాడ్రో సంఖ్యకు సమానంగా ఉన్నప్పుడు మోల్ ఆక్రమించేటటువంటి ఘనపరిమాణం ఎంత అవుతుంది అంటే 22.4 లీటర్స్ అవుతుంది. ఎప్పుడు 10 to the power of 23 ఉన్నప్పుడు. ఇక్కడ ట్విస్టింగ్ ఉంది. 10 to the power of 22 ఇచ్చిండు అంటే మనం ఇచ్చినటువంటి 22.4ను 10 తోటి భాగిస్తే వచ్చేటటువంటి జవాబు ఎంత అంటే 2.24 లీటర్స్ అవుతుంది. అంటే క్వశ్చన్ చాలా సులభంగానే కనిపిస్తుంది, కానీ ట్విస్టింగ్ ఉంది. అంటే మనకు సరైనటువంటి సమాధానం ఎంత అవుతుందంటే 2.24 లీటర్స్ అవుతుంది. ఇక్కడ చాలా కొంచెం జాగ్రత్త పరిశీలించాలి. ఎందుకంటే అవగాడ్రో సంఖ్య 6.023 into 10 to the power of 23కి బదులుగా 22 ఇచ్చిండు. కాబట్టి మనం 2.24 లీటర్స్ అవుతుంది. ఒకవేళ 6.023 into 10 to the power of 23 ఇస్తే అప్పుడు 22.4 లీటర్స్ అవుతుంది సరైన సమాధానం. అంటే ఇది సులభంగానే కనిపిస్తుంది, కానీ మనను బోల్తా కొట్టించేటటువంటి క్వశ్చన్. కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి టెస్టింగ్ల దగ్గర. నెక్స్ట్ 92 క్వశ్చన్. ఫర్ ద రియాక్షన్ A+2B గివ్స్ రైస్ C అన్నాడు. చాలా సింపుల్ ఈక్వేషన్. ఒక ఈక్వేషన్ ఇచ్చిండు. 5 moles ఆఫ్ A అండ్ 8 moles ఆఫ్ B విల్ ప్రొడ్యూస్ అన్నాడు. ఏ ఎన్ని మోళ్ళు ఉంది? 5 మోళ్ళు ఉంది. B 8 మోళ్ళు ఉంది. కానీ B అనేది 2 తోటి మల్టిప్లై చేయబడాలి. అంటే 8 మోళ్ళు అంటే ఎన్ని అణువులు అయితే 4 ఏలతోటి మాత్రమే చర్య జరపగలుగుతుంది. ఒక ఏ మిగిలిపోతుంది. కాబట్టి C ఎన్ని మోళ్ళు ఏర్పడుతుందంటే మనకు ఇక్కడ 4 తోటి చర్య జరుపుతుంది. కాబట్టి 4 మోళ్ళ C మాత్రమే ఏర్పడుతుంది. ఇక్కడ 5 మోళ్ళు ఏ ఉండొచ్చు, కానీ ఇక్కడ B అనేది ఎంత ఉంది? 4 మోల్లే ఉంది. కాబట్టి ఏ అనేది 4 మోళ్ళతోటి చర్య జరిపి 4 మోళ్ళ C ఏర్పడుతుంది. కాబట్టి సెకండ్ ఆన్సర్ అనేది సరైనది. ఇక 93 ప్రశ్న. ఇఫ్ ఏ సొల్యూషన్ టర్న్స్ బ్లూ లిట్మస్ టు రెడ్ దెన్ ఇట్స్ pH ఈజ్ లైక్లీ టు బీ. ఒక ద్రావణము నీలి లిట్మస్ను ఎరుపుగా మార్చింది. బహుశా ఆ ద్రావణం యొక్క pH విలువ ఎంత ఉంటుంది అంటున్నాడు. నీలి లిట్మస్ను ఎర్రగా మార్చిందంటే ఏముంటుంది? అది ఆమ్లం. ఆమ్లం యొక్క pH విలువలు ఎంతవరకు ఉంటాయి? 0 to 7 లోపు మాత్రమే. ఇక్కడ 0 to 7 లోపు ఉండేటటువంటి ఆన్సర్లు ఏమున్నాయి? 5, 8, 10, 12. అంటే
7 కంటే బిలో ఉండేది ఫస్ట్ ఆప్షనే, కాబట్టి 5 అనేది సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్, సోడియం హైడ్రాక్సైడ్ జల ద్రావణానికి జింక్ను కలిపి వేడి చేసినట్లయితే ఏం ఏర్పడుతుంది? ఇది మనం జింక్ రియాక్షన్ చూస్తాం సోడియం హైడ్రాక్సైడ్ తోటి. ఏం ఏర్పడుతుంది? సోడియం జింకేట్ ఏర్పడుతుంది. సోడియం జింకేట్ అంటే Na2ZnO2, అంటే సెకండ్ ఆప్షన్ అనేది సరైన సమాధానం. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ యాసిడ్? అంటే క్రింది వాటిలో ఆమ్లం ఏది ఉంటుంది అనేది చెక్ చేసుకోవాలి. NaCl కాదు, లవణం ఇది. కాల్షియం హైడ్రాక్సైడ్ కాదు, క్షారం ఇది. HNO3 నైట్రిక్ ఆమ్లం. ఇది మనకు HNO3 అనేది ఆమ్లం, కాబట్టి థర్డ్ ఆప్షన్ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ 96th క్వశ్చన్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క ఫార్ములా, ద కెమికల్ ఫార్ములా ఆఫ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఈజ్. ఇక్కడ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క ఫార్ములా ఏముంటుంది? కాల్షియం సల్ఫేట్ ఉంటుంది, ఆఫ్ H2O ఉండాలి. అంటే కాల్షియం సల్ఫేట్ ఆఫ్ H2O అనేది ఫోర్త్ ఆప్షన్, కాబట్టి మనకు ఫోర్త్ ఆప్షన్ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ 97 క్వశ్చన్. ద ఆర్బిటాల్ విచ్ డస్ నాట్ లై అలాంగ్ ది యాక్సిస్. అంటే క్రింది వాటిలో అక్షం వెంట ఉండని ఆర్బిటాల్ ఏది? pxఆ, dx² - y², dxyఆ, pyఆ. ఇక్కడ అక్షం వెంట ఉండనటువంటి ఆర్బిటాల్ ఏముంటుంది? dxy ఉంటుంది ఎప్పుడైనా సరే, కాబట్టి థర్డ్ అనేది మన ఆన్సర్. 97కి dxy 3 ఆన్సర్. 98. ఇది చూడండి, చాలా సింపుల్. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ ది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ 1s2 2s2 2p6? 1s2 2s2 2p6 ఎలక్ట్రాన్ విన్యాసం కలిగి ఉండేదేది అంటున్నాడు. నియాన్ యొక్క పరమాణు సంఖ్య ఎంత? 10. ఇక్కడ 1s2 2s2 2p6 అంటే 10 ఎలక్ట్రాన్లు ఉన్నాయి, కాబట్టి నియాన్ అవుతుంది. కానీ పక్కన Na+ ఇచ్చిండు. Na యొక్క పరమాణు సంఖ్య ఎంత? 11. 11లకి వెళ్ళి ఒక ఎలక్ట్రాన్ పోతేనే Na+ అవుతుంది, కాబట్టి దాని యొక్క ఒక ఎలక్ట్రాన్ లాస్ అయింది, కాబట్టి దాని యొక్క పరమాణు సంఖ్య కూడా 10 అవుతుంది. ఫ్లోరిన్ యొక్క పరమాణు సంఖ్య ఎంత ఉంటుంది? 9 ఉంటుంది, కానీ ఒక ఎలక్ట్రాన్ కలిసింది కాబట్టి F- అయింది, కాబట్టి దీని యొక్క పరమాణు సంఖ్య కూడా 10 అవుతుంది. అంటే అన్నిటి యొక్క నియాన్, Na+, F-, వీటన్నిటి యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం అవుతుంది, కాబట్టి సరైనటువంటి సమాధానం పైవన్నీ ఆల్. నెక్స్ట్ 99th క్వశ్చన్. ఒకవేళ ఎక్కువ కక్ష నుండి తక్కువ కక్షలోకి ఎలక్ట్రాన్ మారినచో శక్తిని అంటున్నాడు. వెన్ అన్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ హయ్యర్ ఆర్బిట్ టు లోయర్ ఆర్బిట్ ఇన్ అన్ ఆటమ్ ద ఎనర్జీ ఈజ్. ఇప్పుడు కేంద్రకం ఉంటుంది, దాని చుట్టూ కక్షలు ఉన్నాయి. ఎక్కువ కక్ష నుంచి తక్కువ కక్షలోకి ఎలక్ట్రాన్ అనేది దూకితే ఏమవుతుంది? ఎనర్జీ అనేది విడుదలవుతుంది. అంటే సరైనటువంటి సమాధానం విడుదలవుతుంది. సెకండ్ ఆన్సర్ సరైనది. నెక్స్ట్ 100 క్వశ్చన్ నెంబర్ 100. మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ఆఫ్ ది లాస్ట్ ఎలక్ట్రాన్ ఆఫ్ ద సోడియం ఈజ్. సోడియంలోని చివరి ఎలక్ట్రాన్ యొక్క అయస్కాంత క్వాంటం సంఖ్య ఎంత అంటున్నాడు. సోడియం అంటే ఎంత ఉంది? పరమాణు సంఖ్య చెప్పుకున్నాం, Na = 11. మనం విన్యాసం రాస్తే 1s2 2s2 2p6 3s1 3s. అయస్కాంత క్వాంటం సంఖ్య ఏముంటుంది? ml వాల్యూ ఎస్కి ఏముంటుంది? 0, కాబట్టి సరైనటువంటి సమాధానం 0. ఫోర్త్ ఆప్షన్ అనేది సరైన సమాధానం. నెక్స్ట్, పొటాషియం మరియు కాల్షియంలు డాష్కు చెందుతాయి. పొటాషియం అండ్ కాల్షియం బిలాంగ్స్ టు ఏ మూలకాలు? S బ్లాక్ మూలకాల, P బ్లాక్ మూలకాల,
డి బ్లాక్ మూలకాల, ఎఫ్ బ్లాక్ మూలకాల అని అంటున్నాడు. పొటాషియం మరియు కాల్షియం, పొటాషియం ఎంత ఉంటుంది 19, కాల్షియం 20, అంటే వీటి యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం రాస్తే S100, కాబట్టి ఎస్ బ్లాక్ మూలకాలు అవుతాయి. అంటే ఫస్ట్ ఆన్సర్ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ 102. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ల్యాంథనైడ్స్? క్రింది వాటిలో ల్యాంథనైడ్లు ఏవి? మనకు పీరియాడిక్ టేబుల్ లోపల ల్యాంథనైడ్లు, యాక్టినైడ్లు అని కిందికి ఉంటాయి. ల్యాంథనైడ్లు ఎక్కడి నుంచి ఎక్కడికి స్టార్ట్ అవుతాయి? మనకు సీరియం నుంచి ల్యూటేటియం వరకు వస్తాయి. అంటే థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. Ce to Lu, సీరియం నుంచి ల్యూటేటియం వరకు. మరి యాక్టినైడ్లు ఎక్కడ ఉంటాయి? థోరియం నుంచి లారెన్షియం వరకు ఉంటాయి. అంటే 4వ ఆప్షన్ అనేది యాక్టినైడ్లకు సంబంధించింది. మనకు అడిగింది ల్యాంథనైడ్లు కాబట్టి థర్డ్ ఆప్షన్ అనేది సరైనటువంటి సమాధానం. నెక్స్ట్ 103 క్వశ్చన్. ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ అటామిక్ సైజెస్ ఆఫ్ KCaNaCl ఈస్? పొటాషియం, కాల్షియం, సోడియం, క్లోరిన్ల యొక్క పరమాణు పరిమాణంలో సరైన క్రమం ఏది అంటున్నాడు. ఇందుట్లో అన్నిటికంటే పెద్దది ఏది అనేది, పెద్దది ఏముంటుంది? పొటాషియం ఉంటుంది. దానికంటే కొంచెం చిన్నది కాల్షియం, కాల్షియం కంటే చిన్నది సోడియం, సోడియం కంటే చిన్నది క్లోరిన్. అంటే ఇక్కడ సరైనటువంటి సమాధానం ఫస్ట్ ఆన్సరే సరైనది. K ఈజ్ గ్రేటర్ దెన్ Ca, గ్రేటర్ దెన్ Na, గ్రేటర్ దెన్ Cl. తర్వాత 104వ ప్రశ్న. ఇది డైరెక్ట్గా ఉన్నటువంటి ప్రశ్న. జనరల్లీ మెటాలిక్ క్యారెక్టర్ ఇన్ పీరియడ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. పీరియడ్లో లోహ ధర్మం అనేది ఎడమ వైపు నుంచి కుడివైపుకు పోయే కొద్దీ ఏమవుతుంది అనేది. లోహ ధర్మం ఎప్పుడు కూడా పీరియడ్ లోపల ఎడమ వైపు నుంచి కుడివైపు పోయే కొద్దీ తగ్గుతుంది. కాబట్టి సెకండ్ ఆన్సర్ అనేది సరైనది. నెక్స్ట్, జనరల్లీ ద కెమికల్ బాండ్ ఫార్మ్డ్ బిట్వీన్ 1A అండ్ 7A గ్రూప్ ఎలిమెంట్స్ ఈజ్? 1A మరియు 7A గ్రూప్ మూలకాల మధ్య సాధారణంగా డాష్ బంధం ఏర్పడుతుంది. ఎలక్ట్రోవాలెంటా, కోవాలెంటా, మెటాలిక్ అంటే లోహ బంధమా, సమన్వయ సంయోజనీయ బంధమా? అంటే ఎలక్ట్రోవాలెంట్ బంధమా, సంయోజనీయ బంధమా, లోహ బంధమా, సమన్వయ సంయోజనీయ బంధమా అంటున్నాడు. 1A 7A మధ్య అంటే హైడ్రోజన్ క్లోరిన్, సోడియం క్లోరిన్, అంటే ఇవి H+Cl-, Na+Cl-, అంటే ఇవన్నీ కూడా ఎలక్ట్రోవాలెంట్ బంధాలు. అంటే ఫస్ట్ ఆన్సర్ అనేది సరైనటువంటి సమాధానం. అత్యధిక రుణ విద్యుదాత్మకత కలిగిన మూలకం డాష్కి చెందింది. మనకు పీరియాడిక్ టేబుల్ లోపల అత్యధిక రుణ విద్యుదాత్మకత కలిగిన మూలకం ఏంది? ఫ్లోరిన్. ఫ్లోరిన్ అనేది స్థానం ఎక్కడ ఉంటాయి పీరియాడిక్ టేబుల్ లోపల? మనం పీరియాడిక్ టేబుల్ లోపల చూసినట్లయితే దీని యొక్క ఫ్లోరిన్ యొక్క స్థానం 2వ పీరియడ్ 17వ గ్రూప్. అంటే మనకు ఇది సరైనటువంటి సమాధానం. 2వ పీరియడ్ 17వ గ్రూప్. VSEPR సిద్ధాంతం ప్రకారంగా సమయోజనీయ బంధంలో మధ్య పరమాణు కేంద్రకం చుట్టూ వ్యాలెన్సీ కక్షలోన 2 బంధ ఎలక్ట్రాన్ జంటలు మరియు 2 ఒంటరి ఎలక్ట్రాన్ జంటలు ఉన్నట్లయితే ఆ అణువు యొక్క ఆకారం ఎలా ఉంటుంది? ఇక్కడ 2 బంధ ఎలక్ట్రాన్లు 2 ఒంటరి ఎలక్ట్రాన్లు ఉన్నాయంటే దాని యొక్క ఆకారం ఎట్లా ఉంటుందంటే వి షేప్ లోపల ఉంటుంది. అంటే ఫస్ట్ జవాబే సరైనది. క్రింది వానిలో ధ్రువ అణువు కానిది ఇది. ధ్రువ అణువు కాకుండా అంటే H+OH-, H+Cl-, N+H+N-H+, ఇట్లా కానిది ఏది అంటే బోరాన్ ట్రైఫ్లోరైడ్. ఇక్కడ BF3 అనేది ధ్రువ అణువు కాదు. అంటే మనకు 4th ఆప్షన్ అనేది సరైనది. అయానిక సమ్మేళనాలు డాష్లో కరుగుతాయి.
అయానిక సమ్మేళనాలు ఏమిట్లా కలుగుతాయి? మామూలుగా అయాన్ల వల్ల ఏర్పడినటువంటి సమ్మేళనాలు ఇవి ఏమిట్లా కలుగుతాయంటే మామూలుగా ధ్రువ ద్రావణాల లోపలనే కరుగుతాయి, అధ్రువ ద్రావణాల్లో కరగవు. అయానిక సమ్మేళనాలు ఎప్పుడు కూడా ధ్రువ ద్రావణాలు అంటే మూడో ఆన్సర్ అనేది సరైనది, పోలార్ సాల్వెంట్స్. నెక్స్ట్ 110 క్వశ్చన్. గెలీనా యొక్క ఫార్ములా. గెలీనా ZnSA, MnO2, CaCO3, PbS. గెలీనా అంటే PbS కాబట్టి 4వ ఆన్సర్ అనేది సరైన సమాధానం. 111వ ప్రశ్న. ధాతువులో ఉండే మలినాలను డాష్ అంటారు. ద ఇంప్యూరిటీస్ ప్రజెంట్ ఇన్ ద ఓర్ ఆర్ కాల్డ్. ధాతువు లోపల ఉండేటటువంటి మలినాలను గాంగ్ అంటాం. ఏమంటాం దాన్ని? గాంగ్, లేకపోతే ఖనిజ మలినము అని కూడా పిలుస్తాం. మామూలుగా గాంగ్ అనే పిలుస్తాం. కాబట్టి మొదటిదే సరైన సమాధానం. 112వ ప్రశ్న. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిప్రజెంట్స్ క్యాల్సినేషన్? అంటే క్రింది వాలిలో భస్మీకరణ చర్య. అంటే భస్మీకరణ చర్య అంటే ఏంది? కాల్సినేషన్ అంటే ఏంది? గాలి లేదా ఆక్సిజన్ లేకుండా వేడి చేయడం. ఆక్సిజన్ అనేది లేకుండా వేడి చేసేదాన్ని భస్మీకరణం అంటాం. ఈ క్రింది చర్యల లోపల ఆక్సిజన్ లేకుండా వేడి చేసేది ఏదంటే మనకు Fe2O3 3H2O. ఈ ట్రయాంగిల్ అనేది వేడి చేయడానికి చూపిస్తుంది. Fe2O3 + 3H2O అంటే 4వ ఆప్షన్ అనేది భస్మీకరణ చర్యకు ఉదాహరణ అవుతుంది. విద్యుత్ విశ్లేషణ లోపల క్యాథోడ్ వద్ద జరిగే చర్య. ఇన్ ఎలక్ట్రాలిసిస్ ద రియాక్షన్ దట్ టేక్స్ ప్లేస్ ఎట్ క్యాథోడ్ ఈజ్. అంటే ఆక్సిడేషన్, రిడక్షన్, రెడాక్స్ రియాక్షన్, నన్. అంటే ఆక్సీకరణమా, క్షయకరణమా, రిడాక్స్ చర్యనా, పైవేవి కాదా అంటున్నాడు. క్యాథోడ్ వద్ద జరిగేటటువంటి చర్యను ఏమంటామంటే క్షయకరణం అని అంటాం. క్యాథోడ్ వద్ద జరిగేది క్షయకరణం. అప్పుడు యానోడ్ వద్ద జరిగేది ఏమవుతుంది? ఆక్సీకరణం అవుతుంది. ఒక సులభంగా గుర్తుపెట్టుకోవాలి, యానోడ్ ఆక్సీకరణం, క్యాథోడ్ క్షయకరణం. ఇది అంటే 113కు జవాబు 2 క్షయకరణం. నెక్స్ట్. ద కెమికల్ బాండ్స్ ప్రజెంట్ ఇన్ C2H2R. C2H2లో ఉండేటటువంటి రసాయన బంధాలు ఏంటివి అని అడుగుతున్నాడు. C2H2 ఇక్కడ CH మధ్య ఒక బంధం ఉంది, ఇక్కడ CH మధ్య ఒక బంధం ఉంది, 2 Cల మధ్య ఒకటి. అంటే మనం ఇక్కడ ఉండేటటువంటి సిగ్మా బంధాలు ఎన్ని, పై బంధాలు ఎన్ని అని చూసుకోవాలి. ఇక్కడ మనకు మొత్తం 3 సిగ్మా ఉన్నాయి. 3 సిగ్మా 2 పై బాండ్స్. అంటే థర్డ్ ఆన్సర్ అనేది సరైన సమాధానం. N-బ్యూటేన్ మరియు ఐసోబ్యూటేన్లు. N-బ్యూటేన్ మరియు ఐసోబ్యూటేన్లు ఏ విధంగా ఉంటాయి? ఐసోమర్స్ ఏ విధంగా ఉంటాయి? స్ట్రక్చరల్ ఐసోమర్సా, ఫంక్షనల్ ఐసోమర్సా, స్టీరియో ఐసోమర్సా, జియోమెట్రికల్ ఐసోమర్సా? అంటే నిర్మాణాత్మకంగా ఉండేటటువంటి అణుసాదృశ్యాల, ప్రమేయ సమూహ సాదృశ్యాల, ప్రాదేశిక సాదృశ్యాల, జామితీయ సాదృశ్యాల? అంటే ఇవి నిర్మాణాత్మకంగానే ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఆన్సర్ అనేదే సరైనది. నెక్స్ట్ 116. ఆల్కేన్ యొక్క దహన చర్యలో శక్తి. ఇన్ కంబషన్ ఆఫ్ ఆల్కేన్ ద హీట్ ఎనర్జీ ఈజ్ అబ్జార్బ్డ్, లిబరేటెడ్, నేదర్ అబ్జార్బ్డ్ నార్ లిబరేటెడ్, డిపెండ్స్ ఆన్ ఆల్కేన్. అంటే గ్రహించబడవచ్చు, విడుదలవుతుంది, గ్రహించడం కానీ విడుదల చేయడం కానీ జరగదు, ఆల్కేన్లపై ఆధారపడుతుంది అంటున్నాడు. ఇక్కడ ఆల్కేన్ల యొక్క దహన చర్య లోపల ఎప్పుడు కూడా ఉష్ణం అనేది విడుదలవుతుంది, అంటే లిబరేటెడ్. కరెక్ట్ ఆన్సర్. IUPAC నేమ్ ఆఫ్ Cl3CH2CHO. ప్రొపనాల్ ఇది ఆల్డిహైడ్. ఇక్కడ CHO అంటే ఆల్డిహైడ్ కాబట్టి 3 కార్బన్లు ఉన్నాయి. 3 కార్బన్లు ఉన్నప్పుడు
CHO దగ్గర నుంచి 1 స్టార్ట్ అవుతుందంటే క్లోరిన్ యొక్క సంఖ్య ఏమవుతుంది? 3 అవుతుంది. కాబట్టి 3,3,3 ట్రైక్లోరోప్రొపనాల్ ఆల్డిహైడ్ అయితే ప్రొపనోల్ కాదు, ఆల్కహాల్ కాదు ఇక్కడ. కాబట్టి ప్రొపనాల్ ఫస్ట్ ఆన్సరే సరైనది. గోడకు సున్నం వేసినప్పుడు గోడలను మెరిసేటట్లుగా చేసేటటువంటి పదార్థం ఏది అంటుంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సబ్స్టెన్సెస్ గివ్ షైనీ ఫినిష్ టు ద వాల్స్ వెన్ ద వాల్స్ ఆర్ వైట్ వాష్డ్? CaO, CaCl2, CaCO3, CaHCO3 టేకన్ ట్వైస్. ఇక్కడ దీనికి కారణం, తెల్లగా కావడానికి కారణం కాల్షియం కార్బోనేట్ CaCO3. నెక్స్ట్, రస్టింగ్ ఆఫ్ ఐరన్ ఈజ్, ఇనుము అనేది తుప్పు పట్టడం అనేది ఏ రకమైన చర్య? ఇనుము తుప్పు పట్టడం అనేది ఏంది? ఆక్సిజన్తో చర్యలో పాల్గొని ఆక్సీకరణం చెందుతుంది. కాబట్టి ఇది గాలిలో చర్య పొందుతుంది. కాబట్టి ఆక్సిడేషన్ ప్రాసెస్ అంటే సెకండ్ ఆన్సర్ సరైనది. లాస్ట్ ప్రశ్న, మ్యాచ్ ద ఫాలోయింగ్. ఆక్సీకరణం CaOH2O gives rise CaOH2, CaCO3 gives rise CaO plus CO2, isolation of metal from O2 and moisture, లోహం యొక్క ఉపరితలంతో ఆక్సిజన్ మరియు తేమతో స్పర్శ లేకుండా చేయడం అంటున్నాడు. ఇక్కడ వీటన్నిటికీ ఆక్సీకరణం ఫస్ట్ చూద్దాం. ఆక్సీకరణానికి ఎక్కడ ఏది మ్యాచ్ అవుతుంది? ఎలక్ట్రాన్లను కోల్పోవడం ఆక్సీకరణం అవుతుంది. కాబట్టి ఏ అనేది 4కి మ్యాచ్ అవుతుంది. బి అనేది చూసినట్లయితే CaO ప్లస్ H2O గివ్స్ రైస్ CaOH2 అంటున్నాడు. అంటే 2 రసాయన పదార్థాలు కలిసి ఒకటి ఏర్పడుతుంది. అంటే కలిసి ఏర్పడుతున్నాయి కాబట్టి రసాయన సంయోగం. CaCO3 అనేది 2గా విడిపోతుంది అంటే వియోగం. Cకి 2, Dకి 1 అంటే 4, 3, 2, 1. 4, 3, 2, 1 ఎక్కడ ఉందంటే ఇక్కడ 4, 3, 2, 1 మూడో ఆప్షన్ అనేది సరైన సమాధానం అవుతుంది. అంటే ఈ విధంగా మనం క్వశ్చన్ పేపర్లను విశ్లేషణాత్మకంగా మనం ప్రిపేర్ అయినట్లయితే ఎటువంటి క్వశ్చన్లు వచ్చినా మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఇంకా ఎవరైతే స్ఫూర్తి ఇన్ఫో తెలుగును మొట్టమొదటిసారి చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండేటటువంటి బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.